నిలిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు. రైతు మిత్రుడు భూమి పుత్రుడు రేపటి ఆశల కాంతి నేత్రుడు. నీతి తప్పక నడిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు. అడుగో అడుగో నాయకుడు అరుపేలేని శ్రామికుడు. అందరి మనసును గెలిచిన వాడు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి.
పక్క నడిచేవాడు పొన్నూరులో పొడిచిన సూర్యుడు అడుగో అడుగో నాయకుడు అరుపేలేని శ్రామికుడు అందరి మనసులు గెలిచిన వాడు అందరి కొరకు నిలిచేవాడు అందరూ మీరు ఈ స్థానంలో కూర్చోవచ్చిందిగా కోరుతున్నాము. పొడిచిన మనసులు గెలిచిన వాడు అందరి కొరకు నిలిచేవాడు కూర్చోవచ్చిందిగా కోరుతున్నాము. మీడియా పాయింట్ కూడా దయచేసి అమ్మా, కూర్చోబెట్టుకున్న వాళ్ళు ఈ పక్కన కుర్చీలు రండి. ఎవరైనా పక్కన కుర్చీలు రండి. దయచేసి అందరూ కూర్చోండి. మీడియా పాయింట్ దగ్గర వాళ్ళు దయచేసి వెనకబడి కుర్చీలు కూర్చోవచ్చుగా కోరుతున్నాము. అద్భుతంగా చేసిన దయచేసి ఇక అభివృద్ధి పనులు మనం ఒక వీడియోగా చేయడం జరిగింది కాబట్టి ముందుగా వీడియోని వీక్షించి తర్వాత మనం రైతుల సంక్షేమం లాభదాయక వ్యవసాయం నూతన వ్యాపారాలను స్వీకరిస్తున్న కూటమి ప్రభుత్వం ఎన్నో పాలనలు అందరూ సుఖీభవిగా దాదాపు నియోజకవర్గంలోని 43,500 కుటుంబాలకు 120 కోట్ల రూపాయల సాయం మీద కృషి చేసిన రైతుల సబ్సిడీ ద్వారా అందజేసిన 29 ప్రోత్సహించారు. 10,257 టన్నులు సుమారు 10,957 రైతులకు 24,27 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ముఖ్యమైంది. 15,323 మెట్రిక్ టన్నుల యూరియా, 4,323.4 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. 31,647 మెట్రిక్ టన్నుల ధాన్యం పంట కొనుగోలు చేపట్టి 20 మంది గంటల నుండి 3 రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేసిన కూటమి ప్రభుత్వం. భూమి ఆదాయాలు పే చేస్తున్న పరిస్థితి. అలాగే మన భూమి ఆదాయాలు కొనుక్కుంటే అందరూ దయచేసి సామాజిక 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. 3వ సంవత్సరాలు అధికారుల సందర్భంలో మా ఎమ్మెల్యే అలాగే
అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తెలంగాణ మండల ఎంపీటీసీ డాక్టర్ సీతా గారిని అలంకరించారు. ప్రధాన హనుమంతాలని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రధాన మండల అధ్యక్షులు శ్రీ వనిరెడ్డి మురళీ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి సునీల్ కుమార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధి శ్రీ బండారు వంశీకృష్ణ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. పొన్నూరు మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీ గోవాడ వెంకటరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ దేశశక్తి సూర్య గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మార్కెట్ యార్డ్ చైర్మన్ పొన్నూరు శ్రీ బాలా వెంకటేశ్వరరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బాజీ సాయి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి శ్రీ బొల్లు రామారావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ కోటూరి పుల్లరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే శాసన లింగేశ్వర స్వామి ఆలయ అధ్యక్షుడు శ్రీ గుప్తా గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జనసేన నాయకులు దయచేసి స్టేజ్ ముందు మీరు అందరూ వస్తుందిగా కోరుతున్నాము. పొడమేరు జగదీష్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా వేదిక మీద వాళ్ళందరికీ అలాగే మన ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ దూరుపల్లి నరేంద్ర బాబు గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వంలో గత 2 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నానంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ అలాగే మన శాసనసభ్యులు
పెన్షన్ సెక్రటరీలు ఇంటితో వచ్చి పెన్షన్ నిరంతరం ఆలోచించడం ఉద్యోగాలకు ధన్యవాదాలు మాట్లాడే థ్యాంక్ యూ. మొక్కలు కనిపిస్తాం కదన్నా లైట్ సెంటర్ చేస్తే మొత్తం ఫ్లెక్సీ వచ్చేస్తుంది, ఫ్లెక్సీ పేరు వచ్చేస్తుంది, ప్లేట్ కాదు. అలాగే లైట్ కూడా కష్టం, లైట్ కట్టి చెప్తున్నా ఇప్పుడు వచ్చా కంట్రోలింగ్ లేదు లేదు ఈ కుటుంబానికి 5 పిల్లలు, 5 కూడా అధిక మంది కింద డబ్బులు పడి తండ్రి లేడు. 5 మిగతా 3 పిల్లలు ఆసక్తి ఉన్నారని చెప్తున్నారు. మిగతా 5 పిల్లలు కూడా అధిక మంది కింద ఈ పిల్లలకి డబ్బులు పడినందువల్ల వాళ్ళకి ఒక ఆర్థిక భరోసాని ప్రభుత్వం కల్పించింది. ఈ సంవత్సరం కూడా నేను అభిప్రాయాన్ని అమ్మాయిని ఈ తల్లి వందనం అనేది మా తల్లి నుండి ఎంతో ఆహ్లాదం ఇవ్వబడింది పిల్లలు చదివించుకోవడానికి. వాటిని ఏకైనా లేకుండా నా వంతు ఆ తల్లి వందనంతో సహాయంతో ఈ పిల్లలు చదివించగలుగుతున్నాను. మా పెద్ద రాష్ట్రీయ తెలుగు క్లాస్ అయిపోయింది, పైకి మార్క్స్ వచ్చాయి. తనని శ్రీకృష్ణ మైండి హాస్టల్లో జాయిన్ చేశాను. మా తల్లి సహాయంతో చదివించుకుంటున్నాను కొంచెం కష్టపడి. అలాగే నేను ఈ పార్టీ ముందుకు వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రంలో అప్లై చేసుకుంటే నూతన నరేంద్ర గారు నాకు దానిలో టెంపరీ వర్క్గా అవకాశాలు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తానని ఆశిస్తున్నాను. అది టెంపరీ వర్క్ 4 months. అలాగే ఏదైనా అవకాశం ఉంటే చూస్తానని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఈ 2 సంవత్సరాల్లో చేయడం జరిగింది కాబట్టి వాటి గురించి మాట్లాడడానికి పవన్ కుమార్ గారిని ఒక్కరికి ముందుగా న్యూఢిల్లీ శాసనసభ్యులు జీవితాల మరియు వేదిక మీద ఉన్న నమస్కారం రైతు సోదర స్థానంలో ప్రభుత్వ సంబంధించిన సోదర స్థానంలో అవకాశాలు దీపావళి నాకు 20,000 రూపాయలు సమవుతుంది. మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండో విడతగా 2,000 రూపాయలు మరియు మూడో విడతగా 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొదట జూలై మాసంలో జూన్ మాసంలో ఉంటుంది, రెండవది అక్టోబర్ మాసంలో ఉంటుంది, మూడవది జనవరి మాసంలో ఉంటుంది. మొదటి విడతగా విత్తనాలు మరియు తుప్పులకి సరిపోతుంది. నెక్స్ట్ రెండవది పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఉపయోగపడుతుంది. మూడో విడత రెండో పంటకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ రైతు
సమయంలో కొంతమందికి బియ్యం పథకంలో కొంత సంఖ్య ఉంటుంది. అది కొంచెం గ్రామంలో వచ్చిన ప్రతి ఒక్కరికి చూస్తామని మాకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరైనా మన మాట్లాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మాధవ హై స్కూల్ నుంచే నలుగురు పిల్లలు ఈ సంవత్సరం ప్రివేటిక్స్ అవుతారు. చేసిన ప్రజాప్రతినిధులకు మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు చిన్మయి భార్గవి. నేను జడ్పీహెచ్ఎస్ సెలవులో 10వ తరగతి పూర్తి చేశాను. నాకు 10th లో 592 మార్కులు వచ్చినాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం అయితే ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన 100 days యాక్షన్ ప్లాన్. ఇది మాకు ఎంతగానో యూజ్ అయింది. దీనిలో భాగంగా మాకు రోజు స్లిప్ టెస్ట్ పెట్టారు. మా హార్డ్ వర్క్ అంటే మా టీచర్స్ హార్డ్ వర్క్ ఎంతగానో ఉంది. మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగానో కృషి చేసి నాకు ఇంతగా సపోర్ట్ ఇచ్చి కృషి చేసిన మా టీచర్స్ కి ప్రధానోపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. సార్ మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కలుస్తానో లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ దిల్లీపాల నరేంద్ర కుమార్ గారికి కడప ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే అనేక పరిగణన నుంచి భూమి 2020లో ఉండడం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని చెప్పి మాటించి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే వారి గురించి మాట్లాడడానికి చేపూరు మండలం నుంచి కసుకూరు వీరయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదిక అందించిన పెద్దలకి గురుగారు నరేంద్ర గారికి మాకు తెలిసిన ఉపకారం ఎంత అంటే 5 సంవత్సరాలు నేను సొంతంగా ఇల్లు కట్టుకోవడం కార్యక్రమం పోవాలన్నా అంటే 5 సంవత్సరాలు అమ్మాయిక వెళ్ళి పోవాలనుకున్నాను. 5 సంవత్సరాలు అక్కడ దేవుడికి ఒక ఎకరంలో దేవుడు మాట్లాడుకుంటే ఆ అధికారులు చెప్పిన 5 సంవత్సరాలు ఏ అధికారి కానీ పైన నాయకులుగా దాని గురించి పట్టించుకోవాలి. సాగుతున్న తర్వాత ఆ పొలం ఆ ఎకరం దేవుడు వదిలేసిన ఆ పొలం తీసుకొని మొత్తం రిజిస్ట్రేషన్లో ఆ 11 ఎకరాల పొలం మొత్తం 3 రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఒక్క ఎకరం నేను అమ్ముకోలేక 2 ఎకరాలు చేయడం దానిగా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క ఎకరం అమ్ముకుంటే నాకు దొరికిపోయింది. ఇప్పుడు అక్కడ ఆ ఎకరం అయింది, ఇక్కడ ఎకరం అయింది. అలాంటి ఇబ్బందులు బాగా తొందరగా మా బాబు మా ఊరి పార్టీ నాయకులు అందరికీ గుడిపడి పోయి విజయవాడలో బలపడి ఆఫీసులో చేసి తొందరగా ఇప్పుడు భారతదేశం రాష్ట్రాల ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ పని ఎలాంటి పని కాదు. నారాయణలో మొత్తం జరుగుతున్న అభివృద్ధి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు అందరూ జరుగుతుందని చెప్పాలని అవసరం లేదు. ఇది ఒకటే నా ఒక్కరైతే అభివృద్ధిలో జరిగే అభివృద్ధికి కదా ఇక్కడ చెప్పాలనుకున్నాను. నేను చెప్పాను గుడంపాల దగ్గర ఆటో యాక్సిడెంట్ చనిపోయారు. చాలా మంది గాయమైంది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు
ఈ కోటం ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా మన నరేంద్ర కుమార్ గారు కొన్ని దూరాలున్న గ్రామాలకి ఆర్టీసీ బస్సు అవకాశం కల్పించారు. ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. 2019లో పాత పెన్షన్ ఉంది. భార్యకి చచ్చిపోతే మన గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి. మరి పెన్షన్ ఇంటి ఈ మూడు చచ్చిపోతే ఒక్క పెన్షన్. ఇలాంటివన్నీ తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది కాబట్టి మనం అందరూ గుర్తు పెట్టుకుని రేపు 2029లో ఇదే తెలుగుదేశానికి మనం మాట్లాడుకుని డబుల్ మెజారిటీలో గెలుపుతామని చెప్పి మీ అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చదువుకుంటున్నాం. ఎలా ఉంది ఏందని ఈరోజు చూసామండి. లోకేష్ గారు వాళ్ళతో కూర్చొని అక్కడ విద్యా వ్యవస్థను ఎలా ఉంది, ఎలా మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో మరి మన నియోజకవర్గానికి వస్తే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ 2 ఏళ్లలో మనకి ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం. మనం ఎన్నో విషయాలు రాష్ట్రంలో జరిగే సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఇలా చాలా మంది మాట్లాడారు. ఇంకా వక్తలు పెద్దలు కూడా మాట్లాడతారు. కానీ నేను పెదకాకాని మండలంలో జరిగిన కొన్ని విలువైన విషయాల గురించి మీకు చెప్తాను ఒక 2 నిమిషాల టైంలో. మొట్టమొదటగా ఒక నాయకుడి చిత్తశుద్ధి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. 30-40 సంవత్సరాల నుంచి ఒక పెదకాకాని గ్రామంలో మా నూరు భాషా సోదరులకి మా ఎస్సీ సోదరులకి మధ్యన ఒక స్థల వివాదం ఉంది. 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరికి ఒకే స్థలంలో ఒక 5 సెంటు నూరు భాషలకి మసీదు కట్టుకోవడానికి కానీ 5 సెంటు ఎస్సీ సోదరులకు కానీ కేటాయించడం జరిగింది. ఆనాటి పెద్దలు చక్కగా వినండి. కాలం గడుస్తుంది. 30 సంవత్సరాల నుంచి ఆ నూరు భాషా సోదరులకి ఎస్సీ సోదరులకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మా ఊర్లో వైసీపీ పెద్దలు ఉన్నారు. మా పెదకాకాండలో వైసీపీ పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యని పరిష్కరిస్తాం అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు. ప్రతి ఎలక్షన్ కి వాళ్ళిద్దరికి గొడవ జరిగింది. వాళ్ళిద్దరు గొడవ జరిగే పక్షంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పడతాయి, లేకపోతే అటెంప్టివ్ మర్డర్ కేసులు పడతాయి. ఇలా ఎన్నో కేసులు వాళ్ళిద్దరి మీద నమోదు చేయడం జరిగింది. కానీ మన నాయకుడి చిత్తశుద్ధి ఏంటంటే గెలిచిన సంవత్సర కాలం వ్యవధిలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చిన ఘనత మన నాయకుడిది. దీనికి ముందుగా మన నాట్కో సంస్థ వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆ వ్యాధికి సంబంధించిన ఖరీదైన వ్యాధికి జనరిక్ మెడిసిన్ వచ్చిందంటే నాట్కో వారితో కూడా మాట్లాడి మరి వారు ఇట్లా ఈ పేద కుటుంబం వాళ్ళు పెట్టుకోలేరు అని అంటే వారు ఆ మెడిసిన్ ని వాళ్ళ కంపెనీ తరఫున ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడారు. వారికి కూడా, ఎందుకంటే నేను కంపెనీ చైర్మన్ నాట్కో చౌదరి గారికి, అలాగే మన రాజీవ్ వాళ్ళ అబ్బాయి రాజీవ్ నాట్కో కంపెనీ అధినేత, వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వారికి. ఎందుకంటే వారికి పంపించాను. ఎందుకంటే వారు చేసిన ఒక సహాయం ఒక కుటుంబాన్ని ఎలా నిలబెట్టింది అనే దాన్ని వారికి పంపించినప్పుడు వారు కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఎందుకంటే మేము చేసిన ఈ జనరిక్ మెడిసిన్ ఒక కుటుంబానికి ఇస్తే ఒక కుటుంబాన్ని ఆదుకుందంటే మాకు అంతకంటే కావాల్సిందేం లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల విజయోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మోషన్ గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్న గారికి, మొత్తం ఈ సభకు కర్త కర్మ క్రియ అయినటువంటి మనందరి అభిమాన నాయకుడు, మనందరి మార్గదర్శకుడు పెద్దలు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యులు వారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ
జనసేన నాయకులకు, శ్రావణన్నకు, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా మంది ఉన్నారు వేదిక మీద, పేరు చదివితే నాకు ఇచ్చిన టైం పోతుందని ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పండుగలు చేసుకునేటువంటి వాతావరణం వచ్చింది. 2 సంవత్సరాలకి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 2 సంవత్సరాలకు ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దాడి, ఎక్కడో ఒక చోట హత్యలు, ఎక్కడో ఒక చోట అత్యాచారాలు. ఎవరన్నా మాట్లాడితే, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కొడతాలు, కేసులు పెట్టడాలు. ఎవరన్నా మాట్లాడితే నడి రోడ్డు మీద, మాచర్ లాంటి ప్రాంతంలో నడి రోడ్డు మీద ఏదో మేకనో, సౌండ్ కొంచెం కంట్రోల్ చేయాలమ్మా, సౌండ్ మేకనో గొర్రెనో కోసుకున్నట్టుగా నడి రోడ్డు మీద గొంతులు కోయటం, ఇలాంటివన్నీ కూడా గత 5 సంవత్సరాల పాటు మనం చూసాం. 5 సంవత్సరాల పాటు మనం అనుభవించాం. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు, ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి, అన్ని రకాల రంగాల మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 5 సంవత్సరాల తర్వాత మరలా ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల్లో 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అయ్యా ఇక నీ అరాచకానికి పులు స్టాప్ పెడతా ఉన్నాము, నువ్వు పరిపాలించడానికి అర్హుడు కాదు, కేవలం ఫ్యాక్షనిస్ట్ గా అయితే నువ్వు పనికొస్తావు, రాజకీయాలు చేయాలంటే నీకు సవాలు కావాలి, కులాలు కావాలి, ఇక నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి దించేసి కూటమికి పట్టం కట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ రోజు మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలకి సంబంధించినటువంటి ఒక్కొక్కళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తా ఉంటే అది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా చెబుతా ఉన్నారు. మీరు కనుక గమనిస్తా ఉంటే ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఎట్లా ఉంటుందో వాళ్ళని చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఒక జవాబుదారిగా ఉండేటువంటి ప్రభుత్వం ఎట్లా ఉంటుందో వాళ్ళని చూస్తే అర్థమవుతా ఉంది. అయ్యా ఆ రోజు అమ్మకి వడి ఇస్తానని చెప్పావు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నావు, తర్వాత 3 కన్నావు, 2 కన్నావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చావు, అది కూడా 4 ఏళ్ళు ఇచ్చి 1 సంవత్సరం పాటు ఎక్కొట్టావు. ఇదే కూటమి ప్రభుత్వం అయితే చూడండి, ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 ఇస్తా ఉన్నారు. మాకు 5 పిల్లలు ఉన్నారు, 5 పిల్లలకి తల్లికి 100 వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెబుతా ఉంటే అంతకంటే పండగ ఏంటి మనకి? ఇటువంటి లక్షల మందికి ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ రోజు అమ్మకి 100 వస్తా ఉంది. బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే కుటుంబంలో ఆ పిల్లలు గతంలో స్కూల్కి వెళ్ళాలంటే బెల్ట్కి దిష్టి బొమ్మ ఉండేది, తెలుసు కదా. ప్రభుత్వం ఇచ్చేటువంటి బెల్ట్కి దిష్టి బొమ్మ ఉండేది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది బెల్ట్కి. బ్యాగ్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది. పుస్తకం తీసి మంచి పాఠాలు నేర్చుకుందామని మొదటి పేజీ చెప్పగానే ఒక నేరస్తుడి బొమ్మ ఉండేది. ఎవరు నేరస్తుడు? జగన్మోహన్ రెడ్డి. తండ్రిని ఎట్టా లేపేయాలి, బాబాయిని ఎట్టా లేపేయాలి, ఎన్నికల కోసం తల్లిని చెల్లిని ఏ విధంగా వాడుకోవాలి, ఎన్నికల తర్వాత వాళ్ళని రోడ్డు మీద ఎట్లా పడేయాలని నేరస్తుడి బొమ్మలు ఉండేవి. ఇందాక వచ్చిన పిల్లలను చూస్తే వాళ్ళకి ఈ రోజు ఇచ్చేటువంటి పుస్తకాలన్నిటి కూడా ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు బొమ్మ లేకుండా దేశ నాయకుల బొమ్మలేసి తెలుగు ఇంగ్లీషు 2 పేజీల్లో పెట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా బ్రహ్మాండంగా సెల్ ఫోన్ లో చూసుకునే విధంగా తయారు చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు చదువు రాదు అనే రోజులు పోయి 593, 595, 595, 598, 600 మార్కులు కూడా తెచ్చుకొని ఈ రోజు పతాక శీర్షికల్లో ఎక్కేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది.
2 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, అలాగే స్థానిక శాసనసభ్యులుగా 6 సార్లు ప్రాతినిధ్యం వహించి, అలాగే వారి తండ్రి గారు వీరయ్య చౌదరి గారు 2 సార్లు, అంటే 8 సార్లు ప్రాతినిధ్యం వహించి ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన సోదరులు స్థానిక ఎమ్మెల్యే దూడిపాల నరేంద్ర గారికి, అలాగే మా సోదరులు శాసనసభ్యులు శ్రావణ గారికి, సౌమ్యులు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 8 సార్లు ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడం అంటే చిన్న విషయం కాదు. ప్రజల్లో వాళ్ళు మమేకం అవటం వల్ల వీరయ్య చౌదరి గారి కాడి నుంచి కూడా నరేంద్ర గారు తనదైన వ్యక్తిగత ముద్ర అనేది ఇక్కడ కనపడుతుంది. మేము 5 గంటలకు వచ్చాం, 5 గంటల నుంచి కూడా జనం అలాగే ఉన్నారు తప్ప, పెరిగారు తప్ప ఎక్కడ తరగకుండా. మరి ఇందాక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో ఏమేమి జరిగింది చెప్తున్నా చాలా ఆనందం. ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందాక షరీఫ్ గారు అంటున్నారు, ఏ ఎమ్మెల్యేలైనా వారు చేసే అభివృద్ధి గురించి ప్రజలకు ఇలా తెలియజేస్తే కొంత అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ పరిగెత్తుతున్న యుగం కాబట్టి ఏ పనులు చేసినా తెల్లారికి మర్చిపోయే పరిస్థితులు ఈ సెల్ ఫోన్ల వల్ల, టీవీల వల్ల వచ్చింది. కాబట్టి నిమిషం చెప్పాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ మనందరికీ వచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వారి ఆధ్వర్యంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ చాలా చక్కటి కార్యక్రమాన్ని నరేంద్ర గారు ఏర్పాటు చేయటం, మరి ఆయన ప్రజాభిమానాన్ని చాలా సంవత్సరాలుగా మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంచి కుటుంబం, ప్రజల్లో ఒక రకమైన విలువలు. ఎందుకంటే వేదిక మీద వచ్చేటప్పుడు అందరిని గౌరవించే విధానం, వాళ్ళతో మాట్లాడే విధానం, ఏ నాయకుడి నుంచి కూడా ప్రజలు కోరుకునేది పలకరింపు, గర్వం లేని తత్వాన్ని, ప్రేమతో కూడిన పలకరింపునే కోరుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం, కానీ 8 సార్లు అంటే నేను నిజంగా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. మరి అలాగే వారి సంఘం డైరీ ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పించి నిరుద్యోగ సమస్యను కూడా వారు తీర్చడం అనేది ఇవాళ మనం ఆనందించాల్సిన విషయం. మరొకసారి మా సోదరుడు నరేంద్ర గారికి మంచి ఉజ్వలైన భవిష్యత్తు ఇంకా ఉండాలని, మరింత ఉన్నత పదవులకు వారు రావాలని మరి మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే ఇంకో స్వర్ణపురికి స్వర్ణయుగం ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు షరీఫ్ గారికి, అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, ఆయన అన్నయ్య దులిపాల నరేంద్ర కుమార్ గారికి, అలాగే పొన్నూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త అయినటువంటి మరొకన్న వడ్రాన మార్కండే బాబు గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి తిరుపతిరావు గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే పొన్నూరు నియోజకవర్గం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దూళ్ళపాల కుటుంబం. సుమారుగా 40 సంవత్సరాల పైబడి వాళ్ళు ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇందాక మనం చూసాం వేదిక మీద అనేకమైనటువంటి కుటుంబాలు, అభాగ్యులు, వాళ్ళు ఎవరూ అండగా లేరు. అనేకమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలని ఆయన, అలాగే వారి తండ్రి గారు వీరయ్య చౌదరి గారు 40 సంవత్సరాల పైబడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా కులాలకి అతీతంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళు ఆదుకుంటూనే ప్రతి ఒక్క గడప వారికి సుపరిచితులే. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే మన పొన్నూరు నియోజకవర్గానికి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇందాక వచ్చిన కుటుంబాలు వాటన్నిటిని ఎక్కువ మన నియోజకవర్గానికి సుమారు 10 కోట్ల రూపాయలు
తీసుకువచ్చిన ఘనత మన యొక్క డైనమిక్ లీడర్ దుల్లిపల్లి నరేంద్ర కుమార్ గారిది. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులను కానీ సామాన్య ప్రజానీకాన్ని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ దగ్గరలోనే చెరుకుపల్లి మండలం, నగరం మండలం అనుకుంటారు. అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడు, అమర్నాథ్ గౌడ్ అనే చదువుకునే పిల్లవాడు 14 సంవత్సరాలు. వాళ్ళ అక్కనే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఏడిపిస్తుంటే మా అక్కను ఎందుకు ఏడిపిస్తున్నామని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. మీ దగ్గర అనేక అరాచకాలు, అక్రమాలు జరిగినాయి. సహజ సంపద దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అబ్దుల్ సలాం అనే ఒక మైనార్టీ కుటుంబం చేయని నేరానికి పోలీసుల యొక్క దౌష్టిక్యంతో రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. మన జిల్లాలోనే బీసీ నాయకుడు తోట చంద్రయ్య మాచర్ల నియోజకవర్గం, ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. దళిత డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినందుకు కరోనా సమయంలో డాక్టర్గా పనిచేయటం, మాస్క్ లేకుండా ఎట్లా పనిచేయాలి, సామాన్య ప్రజలను కూడా మీరు మాస్క్ పెట్టుకోమంటున్నారు, నాకు మాస్క్ ఇవ్వండి అని అడిగినందుకు వెంటాడి వేధించి పిచ్చివాడిని చేసి పిచ్చాసుపత్రిలో చేర్చి చివరికి పోలీసులతో పెడరెక్కలు విరిచికట్టి రోడ్డు మీద అవమానించి మానసిక వేదనకు గురి చేసి చంపేశారు. ఇదే విధంగా ఎమ్మెల్సీ గారు అనంతబాబు గారు అని ఒక ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసి ఒక దళిత యువకుడిని కొట్టి చంపి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి కొట్టి చంపి తీసుకొచ్చి ఇంటి దగ్గర శవాన్ని డెలివరీ చేసి, డోర్ డెలివరీ చేసి, మీరు కానీ నోరు విప్పితే మీ పిల్లల మిగిలిన వాళ్ళు కూడా ఇదే గతి అవుతుందని చెప్పిన సందర్భాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇది గతం. దాదాపు 267 మంది దళితుల మీద, 2000 పైగా బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టారు. మైనారిటీ కుటుంబాలు అనేక మంది అన్యాయం పాలయ్యారు. ఇవన్నీ మర్చిపోయారు అనుకుని వైసీపీ నాయకులు మళ్ళా ఇప్పుడు తగుదనమ్మ అంటే తయారవుతున్నారు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒకసారి అధికారం వస్తే దాడులు ఎవరి మీద జరిగినాయి, ఎవరు ఇబ్బంది పడ్డారు? సామాన్య ప్రజానీకం, రైతులు, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇక్కడే మాచర్ల నియోజకవర్గంలో ఒక సుగాలి మహిళని అప్పు కట్టలేదనే దాని మీద ట్రాక్టర్ తొక్కిచ్చి చంపేశారు. మీరు అభిమానించే దుల్లిపాల నరేందర్ గారికి మీ మధ్య నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. 2 విషయాలు మాట్లాడతాను. ఒకటి, ఈ రాష్ట్రానికి ఒక దళిద్రం పట్టినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది. ఏ రకంగా పరిపాలన చేసిందో 5 సంవత్సరాలుగా ఎవరు కూడా వివరంగా చెప్పక్కర్లేదు. మీరందరూ అనుభవించారు. ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, మీటింగ్ పెట్టుకోవడానికి లేదు, ఏదైనా ధర్నా చేయాలంటే అవకాశం లేదు. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేవారు, హౌస్ అరెస్ట్ చేసేవారు. ఒక్కొక్కళ్ళ మీద చిన్న చితకతో సహా ఎస్సీ, ఎస్టీ, ఆఖరికి రేపు కేసులు కూడా పెట్టిన అసత్యపు అబద్ధపు కేసులు పెట్టి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి భయాందోళనకు గురి చేయడానికి ప్రయత్నం చేసిన వైనాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోలేం. ఏది ఏమైనా రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టిన చీడ పురుగుని దూరం చేయాలని ఒక కంకణతో, ఒక దీక్షతో అన్నిటికీ తెగించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ రాష్ట్రానికి గాడి పెట్టాలి, అందులో కూడా నన్ను పాలు పంచుకోవాలి, అందులో కూడా నేను భాగస్వామి కావాలి అనే తపనతో
5 సంవత్సరాలు పోరాడి చేసిన మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడిన మరి నాయకులు కార్యకర్తలే దానికి గౌరవానికి అర్హులని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర కుమార్ గారి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు 2 సంవత్సరాల కూటమి పాలన వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి శాసన మండలి మాజీ చైర్మన్, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మా అన్న షరీఫ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మార్కండేయ బాబు గారికి, మరో సోదరుడు తాటికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ మార్కండేయ మన హరిబాబు గారు, మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారు, వేదిక మీద ఆసీనులైన ఇతర నాయకులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాయినా. ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2019-24 సంవత్సరంలో మనం అధికారం కోల్పోయినప్పుడు ఈ నియోజకవర్గంలో మనం ప్రతిపక్షంలో ఉండి అధికారం కోల్పోయినప్పుడు 5 సంవత్సరాల కాలం గత ప్రభుత్వం యొక్క అరాచకాల మీద మనం పోరాటం చేశాం. ఎన్నో రకాలైన దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, అణిచివేత మీద మనం పోరాటం చేయటం జరిగింది. దానికి బహుమానంగా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఏ వ్యవస్థల కోసమైతే మనం పనిచేశామో ఆ రోజు సంఘం డైరీ చైర్మన్ గా ఉన్న నన్ను అరెస్ట్ చేసి 30 రోజుల పాటు జైల్లో ఉన్నాం. చేయటమే కాదు, అధికారం ఉందని చెప్పి అడుగడుగునా ఏ విధంగా కేసుల ద్వారా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి నేను ఎంతో మంది కార్యకర్తలను ఇక్కడ చూసా. ప్రజా పోరాటాల కోసం వెళ్ళినప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసిన అంశం కూడా ఈ రోజుకి నా కళ్ళ ముందు ఉంది. 5 సంవత్సరాల మన పోరాటం వల్ల ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తే అందరూ మనకి 32,000 ఓట్ల మెజారిటీని మనకిచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే మీ అందరినీ కోరేది, ఆ 5 సంవత్సరాల కాలంలో నాతో కలిసి నడిచిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ పోరాటం మనం చేశాము అంటే నాకు బాగా గుర్తు. శని ఆదివారాలు వస్తున్నాయి అంటే ఏ కేసు ఎటువైపు నుంచి వస్తుంది, ఏ పోలీస్ అధికారి మన ఇంటి తలుపు తడతారని చెప్పి మనం ఆ రోజు ఎదురు చూస్తూ ఉన్న రోజులు. కానీ ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలన సాగుతా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. జూన్ 4, 2024 సంవత్సరం ప్రజలిచ్చిన తీర్పుతో మరి ఏ విధంగా కూటమి ప్రభుత్వం మనం అధికారంలోకి రావడం జరిగింది. ఈ విజయం మన బాధ్యతను పెంచిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం ఆపన్నుల యొక్క భరోసా ఇవ్వటానికి, పేదవాడు కన్నీళ్లు తుడవటానికి, ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలం కూడా మనం ఏదైతే ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు పొన్నూరు నియోజకవర్గం అంటే అరాచకానికి, హత్యలకి, దోపిడీకి, రైస్ మాఫియాకి నిలయంగా మారిన ఈ నియోజకవర్గాన్ని ఈ 2 సంవత్సరాల్లో మనం బాధ్యతాయుతమైన ప్రజలిచ్చిన అధికారంతో మనం ముందుకు తీసుకెళ్లామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ద్వారా మనకి ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి పేదవాడికి మనం అందించే ప్రయత్నం చేశాం.
సంక్షేమం అంటే ఒక రాజకీయ నినాదం కాదు. సంక్షేమం అనేది ప్రతి ఇంటి గడపకి చేరాలనే దృక్పథంతో మనం పనిచేయటం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం పెన్షన్లు మరి 1,000 రూపాయలు పెంచాలి అంటే ఒక పేద కుటుంబం 4 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎన్నికల ముందు మనం చెప్పాం, మీ ఒక్క ఓటు మీ తల రాతను మారుస్తుంది, మీ ఒక్క ఓటు మాకు ఇవ్వండి, మీ భవిష్యత్తును మేము తిరగరాస్తామని చెప్పాం. ఆ ఒక్క ఓటు ద్వారా, ప్రజలిచ్చిన ఓటు ద్వారా మనం అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అయింది. గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2,000 పెన్షన్ ని 3,000 చేయడానికి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 4 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క ఓటుతో మనం దాన్ని 4,000 రూపాయలు చేయటం జరిగింది. వికలాంగులు ఉన్నారు, ఇందాక ఇక్కడికి వచ్చారు, వాళ్ళ పెన్షన్ ని 6,000 రూపాయలు చేయటం జరిగింది. ఎవరైతే మంచంలో ఉండి లెగవలేని కుటుంబాలు, ఈ పట్టణంలోనే చాలా కుటుంబాల దగ్గరికి నేను వెళ్ళా, వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. అంటే ఇందాక ఒక యువకుడు చెప్పాడు, 15,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే ఇంటూ 12 వేస్తే ఆ కుటుంబానికి ఆ ఒక్క పథకం ద్వారా 1,80,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ ప్రభుత్వం అందించింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇందాక ఒక మహిళ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులు మాటలు కోటలు దాటుతాయి, చేతల మటుకు ఇంటి గడప దాటవు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే భర్తను పెన్షన్ వస్తా, భర్తను కోల్పోయిన భార్యలు సచివాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయి అప్లికేషన్లు పెట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని ఎదురు చూస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ సంవత్సర కాలంలో 1,300 మంది మహిళలు ఎవరైతే భర్తలకు పెన్షన్లు వస్తా కోల్పోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఆ కుటుంబం, ఆ మహిళలు, ఆ కుటుంబంలో ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా చేసిన ప్రభుత్వం మనది, పాలన మనది అని చెప్పి ఈ వేదిక మీదగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని కలిసినప్పుడు నేను చూసా, వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆవేదన నేను చూసా. ఆ ఆవేదన గాని గుర్తించగలిగే నాయకత్వం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనమే అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇందాక పిల్లలు వచ్చారు, మరి వైకాపా నాయకులు మేము అద్భుతాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ అమ్మ ఒడి పెట్టి కుటుంబంలో ఒక్క కుర్రాడికి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఆ కుటుంబాలు మిగతా వాళ్ళని చదివించలేక ఆ పిల్లల్ని మిగతా ఒక్క పిల్లాడిని ఇంట్లో చదివించి మిగతా వాళ్ళని చదివించలేమని చెప్పి చదువుకు దూరం చేస్తే, ఇలా కాదు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా చదువుకోవాలి, చదువుకోవడానికి ఆస్కారం ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి భరోసా ఇచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క నేతృత్వంలో తల్లికి వందనం 24,500 మందికి ఆ ఒక్క పథకం ద్వారా 33 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 24,000 మంది అకౌంట్లో వేస్తే ఇది మంచి పథకం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మేము అద్భుతాలు చేశామని చెప్పి ప్రతి ఒక్కరి చేత డబ్బు కొట్టించుకున్న నువ్వు మా ప్రభుత్వంలో 24,500 మంది లబ్ధిదారులకి 33 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో మేము బదలాయింపు చేస్తే ఈ ప్రభుత్వం చేసిన మంచి వైకాపా నాయకులకి కనపడకపోవటం బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇందాక మనం చూసాం, 5 కుటుంబాల బాలికలు ఉన్న కుటుంబం మరి 3 పిల్లల్ని హాస్టల్లో చదివించుకుంటూ 2 పిల్లల్ని ఇంటి దగ్గర చదివించుకుంటా ఉందంటే, ఇవాళ ఈ ప్రభుత్వం పేద కుటుంబాలకి మీరు చదువుకోవచ్చు, ఎంతైనా చదవండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు చదువు ద్వారా ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని చెప్పి ఈ పథకం ద్వారా మనం తెలియజేయడం జరిగింది. అదే విధంగా వైద్యం, నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, వైద్యం ఖరీదైంది ఏదన్నా ఉందంటే వైద్యమే. మా లక్ష్యం ఒకటే, డబ్బు లేక వైద్యం చేయించుకోలేకపోయామనే ఆవేదన ఏ కుటుంబానికి ఉండకూడదనేది మా లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుకి 1,150 మందికి 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం అందించడం జరుగుతుంది. చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, కొంతమంది అప్లికేషన్లు మిస్ అవుతాయి, కానీ వాటన్నిటిని కూడా మేము పర్సూ చేసి ఎవరైతే మాకు అప్లికేషన్ ఇచ్చారో వారు వీరని మేము చూట్ల ఏ పేదవాడు మా దగ్గరకు వచ్చి వారి యొక్క ఆవేదన తెలియజేస్తే ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా
మాకు డబ్బులు లేవు, మా పిల్లలకి వైద్యం చేయించుకోలేకపోయామనే ఆవేదన కుటుంబానికి లేకుండా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా ఈ నియోజకవర్గంలో 1000 కుటుంబాలకి 10 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక సహాయాన్ని మనం అందించాం. అదేవిధంగా ప్రకృతి పరమైన సంఘటనలు వస్తాయి, విపత్తులు వస్తాయి. ఆ విపత్తులు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలోనే మనం చూసాం. నేనున్నానా లేదా అనేది నేను ఎప్పుడు చూడను, లేదా నా చేతుల మీదుగా ఇచ్చానా లేదా అనేది నేను చూడను. నేనున్నా లేకపోయినా, నేను వచ్చినా రాకపోయినా ఏ పేదవాడికి సహాయం అందకూడదు, ప్రభుత్వం ద్వారా ఎన్ని విధాలుగా సహాయం చేసే ఆస్కారం ఉంటే ప్రతి ఒక్కడికి అందించే విధంగా చేయటమే మా లక్ష్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ పొన్నూరు పట్టణంలోనే మనం చూసాం, 2 మహిళలు కూలీలు వెళ్తే పిడుగుబడి చనిపోతే మా నాయకులు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే మళ్ళీ ఆ ఆర్డర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడే చూసాం జూపూడిలో కూడా తల్లి కూతుళ్ళు. ఇటువంటివి ఎన్నో హృదయ విదారకమైన సంఘటనలు కుటుంబాల్లో వస్తాయి. కష్టం అనేది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కష్టం ఏ ఇంటి తలుపు తట్టి రాదు. కష్టం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మాతో ఉంది, గ్రామంలో ఉన్న నాయకత్వం మాతో ఉంది, నియోజకవర్గంలో ఉన్న నాయకులు మాతో ఉన్నారనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులని చెప్పి ఈ వేదిక మీదుగా నేను విజ్ఞప్తి చేస్తాను. దానికోసం ఈ అధికారం మనం ప్రజల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి మనకు చేతైనంత వరకు ఆ భగవంతుడు ఎంత శక్తినిస్తే ఆ శక్తి మేరకు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనది అని చెప్పి కూడా ఈ వేదిక మీదుగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మనం చూసాం, కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది, ఈ మధ్యన ఏదో పెట్టారు 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీకు అధికారాన్ని ఇస్తే ఈ అధికారం మా కోసమే అని చెప్పి మీరు సంపద పెంచుకోవడానికి, మీరు దోపిడీ చేయడానికి, మీరు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను దోపిడీ చేసుకొని మీ సంపద పెంచుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకున్నారు. కానీ మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాం, గ్రామాల కోసం వినియోగించామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్రామీణ రహదారుల శాఖ మంత్రులు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరి ఆయన కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామాల్లో 5 సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్లు లేవు. కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాతే గ్రామాల్లో 30 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. సిమెంట్ రోడ్లు వేయటమే కాదు, ఎన్ఆర్జీఎస్ డబ్బులు మిగతా నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టకపోతే లాస్ట్ మినిట్ లో 2 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ప్రధానమైన రహదారులు పూర్తి చేశాం. రెండోది నేను అడుగుతా ఉన్నా వైకాపా నాయకులు, నేను అనుకోవడం వాళ్ళు ఎంతసేపటికి నేను ఇక్కడ మామిడిపల్లి అంటున్నారు. అయ్యా మీ కళ్ళకున్న నల్ల కళ్ళు చూడండి, మీ క్లాసులు మీకు వెళ్ళే కారుకున్న గ్లాస్ అద్దాలు కొద్దిగా దించండి. దించితే మీరు మామిళ్ళపల్లి నడి సెంటర్ లో నిలబడితే కొద్దిగా కుడివైపు చూడండి. మీ హయాంలో ఆగిపోయిన ఏదైతే మామిళ్ళపల్లి నుండి కట్టెంపూడి వెళ్ళేదా గ్రామీణ రహదారులకు సంబంధించిన PMGSY రోడ్డు మీరు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో మళ్ళీ దాన్ని టెండర్లు పిలిపించి మేము ఆ రోడ్డు మామిళ్ళపల్లి నుంచి ఇవాళ మీరు కారు మీద ఎక్సిలేటర్ మీద కాలు పెడితే కట్టెంపూడి వరకు బ్రహ్మాండంగా వెళ్ళి వేసిన రోడ్డు మాది. కాస్త కళ్ళజోడు నల్లద్దాలు తీయండి, కాస్త నల్ల గ్లాసులు దించండి, మామిళ్ళపల్లి సెంటర్ లో కూర్చోండి, మామిళ్ళపల్లి నుంచి కట్టెంపూడి రోడ్డు వెళ్ళే రోడ్డు చూడండి. రెండోది కులం గురించి మాట్లాడతారు, ఏది తీసుకున్నా కులమే. మరి మీరు కొప్పరావూరు గ్రామంలో మీరు శాసనసభ్యులుగా ఉండి ఆ కులానికి ప్రాతినిధ్యం గత ప్రభుత్వంలో వహించితే PMGSY కింద రోడ్డు వస్తే మీరు వేయించడం చేతగాక మీరు ఇంట్లో పడుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ గారి సహకారంతో దాన్ని టెండర్ పిలిపించి కొప్పరావూరు గ్రామం నుండి పక్కన జొన్నలగడ్డ వరకు రహదారి వేయించిన ఘనత మాది అని చెప్తున్నా అన్న. మాది కులం చూడని అభివృద్ధి మాది, కులంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేసే మనస్తత్వం మాది, మా నాయకత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఎక్కడో ఎందుకు మీ ఎంపీ అయోధ్య రామరెడ్డి గారు వాళ్ళు ఎన్నికల ముందు
ఒక సప్తా కట్టడానికి 60 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. మీరు చేయించలా. మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీ ఎంపీ గారితో మాట్లాడి మీ డబ్బులు ఆగిపోయినాయి, పని జరగటం లేదు, మేము మారిస్తామని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ కింద ఉన్న దాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్కి మార్పిచ్చి ఇవాళ పని మొదలు పెట్టాం. కాంట్రాక్టర్ యొక్క లోపం ఉంది. కాంట్రాక్టర్ వెంటబడి మీ ఎంపీ డబ్బులతో మీరు చేయలేని పని కూడా ఆ ఆగిపోయిన అభివృద్ధిని తీసుకెళ్లే పాలన మాది అని చెప్పి నేను తెలియజేస్తామండి. చూడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా తాగునీరు, మీరు ఒక్క గ్రామంలో తాగునీటి గురించి ఆలోచన చేశారా? మన దగ్గర ఉన్న గ్రామాలు మామూలు గ్రామాలు కాదు. పెదకాకాని 30,000 జనాభా, నంబూరు 25,000 జనాభా, చేబ్రోలు 25,000 జనాభా, పొన్నూరు పట్నం 40,000 పైబడి జనాభా. ఇక్కడున్న మంచినీటి సమస్యల గురించి ఏ రోజైనా ఆలోచన చేశారా? చేయలే. నిర్లక్ష్యం చేశారు. మీ నిర్లక్ష్యమే ఈ నియోజకవర్గానికి శాపంగా మారింది. జల జీవన్ మిషన్ కింద ఈ నియోజకవర్గంలో వర్క్స్ శాంక్షన్ అయితే వాటిని పూర్తి చేయకుండా మీరు పని చేయించకుండా మూల పెడితే ఆ పనులు క్యాన్సిల్ అయినాయి అంటే దానికి కారణం మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ మనం కింద మీద పడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ జనాభా ఉన్న గ్రామాలకి 41 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు తీసుకొచ్చాం. మా లక్ష్యం ఒక్కటే, మా టార్గెట్ 2029 నాటికి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో, పట్టణంలో, ఏ మూల, ఏ వార్డులో కూడా మంచినీటి సమస్య లేకుండా దానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి దాహార్తి తీసే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి దానికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా R&B రోడ్లు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను అడిగేది ఒకటే, ఈ మధ్య నేను అనుకోవడం పంచాయతీరాజ్ రోడ్డు గురించి ఇంకోటి చెప్పాలి. నండూరు గ్రామం, ఇటుకపాడు గ్రామం రోడ్ లేదు. మరి ఈ మధ్యన ఆయన పరామర్శకి వెళ్ళి ఉంటాడు నండూరు గ్రామం. ఆయన ప్రయాణించిన రోడ్డు ఎవరు వేశారండి? మనం వేసాం. చక్కగా ఒళ్ళు కదలకుండా బ్రహ్మాండంగా నల్లద్దాలు పెట్టుకొని క్రాస్ జరగకుండా ప్రయాణించే విధంగా రోడ్లు వేసింది మాది. ఆ రోడ్ల మీద మీరు ప్రయాణం చేస్తా మళ్ళీ విమర్శించేది ఎవరిని? మనల్ని. అది ఆ నాయకుల యొక్క చరిత్ర అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. R&B రోడ్లు గుంటూరు నుంచి చీరాల మన పొన్నూరు వచ్చే రోడ్డు అభివృద్ధి చేశాం, ఇంకా చెయ్యాలి. ఖచ్చితంగా ఆ రోడ్ని 4 లేన్ల రహదారిగా నేషనల్ హైవే కింద చేర్చాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడే ప్రభుత్వానికి మనం 160 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును అభివృద్ధి చేయాలని మనం ఇవ్వటం జరిగింది. దాదాపు 70 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో వివిధ R&B రోడ్ల నిర్మాణాలకు మనం శాంక్షన్స్ తెచ్చాం. 30 కోట్ల రూపాయలు పనులు జరిగినాయి. మిగతా 40 కోట్ల రూపాయల పనులు పూర్తి చేస్తాం. ప్రధానంగా మనకి పెదకాకాని నుంచి వెనుగండ్లు వెళ్లే రోడ్డు కానీ, అలాగే ఇవాళ వడ్లమూడి దగ్గర నాకు చాలా మంది తెలుసు, ఆ సెంటర్ లో గుంటల్లో పడి యాక్సిడెంట్ అయ్యి చాలా మంది నన్ను అడిగేవాళ్ళు ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారని. అది ఇప్పుడు బ్రహ్మాండంగా 13 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాబట్టి గ్రామాలకు కావాల్సిన రోడ్లు కానీ మనకి ప్రధానమైన రోడ్ల అభివృద్ధి కోసం మనం శ్రీకారం చుడతా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఉపాధి ఈ మధ్యన మనం చూసాం, ఏది DSC గురించి. వెనకటికి ఎవరో చెప్తారు, దొంగల పడిన 6 నెలల కంట కుక్కలు మురిగినాయి అంట. DSC అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి బ్రహ్మాండంగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం మొదలు పెడుతున్నారు? DSCలో అక్రమాలు జరిగినాయి. ఒకటే, వైకాపా నాయకులు ఒక్క పని చేయరు. కానీ మన ప్రభుత్వం ఎన్నికల ముందు 16,000 DSC ఉద్యోగాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేస్తే దానిలో భాగంగా 46 మంది ఉపాధ్యాయులు మన నియోజకవర్గం నుండి ఎంపిక అవ్వడం మన నియోజకవర్గానికి గర్వకారణం. అయ్యా వైకాపా నాయకులారా, దయచేసి నేను కోరేది ఒకటే, ఈ 46 మంది అడ్రస్లు మేము ఇస్తాం. దయచేసి వెళ్ళి ఆ కుటుంబాలను కలవండి. దానిలో SCలు ఉన్నారు, BCలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వాడు చెప్తారు ఎన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి DSC పిలుస్తాడు అని చెప్పి పాపం కళ్ళు కాయలు కాసి ఎదురు చూసి గతి లేక ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
డిఎస్సి పిలిస్తే వాళ్ళు వచ్చి 46 మందికి ఉద్యోగ అవకాశాలు మనకు నియోజకవర్గంలో కల్పిస్తే దానిలో కూడా అక్రమాలు జరిగినాయి అనే ఆరోపణలు చేసే దౌర్భాగ్య స్థితిలో వైకాపా నాయకత్వం ఉంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యన మనం చూసాం, మొన్న వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో వైకాపా నాయకులు వెళ్ళి ఇంతవరకు మునిగొచ్చారు పెదకాకాన్ ఏరియాలో ఎక్కడో. ఇంకా నయం కొట్టుకుపోతే పోయేది పీడా వదిలేదు. కానీ వాళ్ళు మునిగారు, ఫోటోలు దిగారు, బ్రహ్మాండంగా పెట్టుకొని ఏం చెప్పారు, ఈ నియోజకవర్గంలో ఎక్కడ నీళ్లు కొండవీటి వాగు నీళ్లు తీసుకొచ్చి వదిలారు, నియోజకవర్గం కొట్టుకుపోయింది. నియోజకవర్గం ఏమి కొట్టుకుపోవాలా, మీరే కొట్టుకుపోతారు. బ్రహ్మాండంగా ఆ గత సంవత్సరం ఆ వరద నీళ్ళన్నీ కిందకి మనం బాగు చేసి తీసుకెళ్లడం మూలన పంటలు బ్రహ్మాండంగా పడిని. 1000 ఎకరాలు మాత్రమే టైలెండ్స్ లో దెబ్బతింది. ఇది వాస్తవం. ఇవాళ మనం 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలంలో తట్టమెట్టి ఎత్తని నాయకులు ఇవాళ వచ్చి పాపం కన్నీళ్లు గారుస్తున్నారు. అదొకటే నాకు అర్థం కాదు. మీరు ఇవాళ ప్రతి గ్రామంలో కాలువలు తవ్వుతున్నారు, అవునా కాదా? డ్రైన్స్ తవ్వుతున్నారా లేదా? మరి ఇంకా మనం బాగుంటాం ఒకటి మటుకు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటాం అనేది వైకాపా నాయకులు నచ్చదు. ప్రజలు ఎప్పుడు ఏడుస్తా ఉంటే శవాల మీద పెళాలు వెళ్ళిపోవాలని చూస్తారు వాళ్ళు. అదే విధంగా గుంటూరు ఛానల్, నేను అడిగేది ఒకటే, అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఆయన గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి రాష్ట్రానికి. ఆయన అన్నాయి కదా, అయ్యా గుంటూరు ఛానల్లోకి ఎందుకు మీ ప్రభుత్వంలో శాంక్షన్ ఇక? మీరు బ్రహ్మాండంగా రైతుకు సహాయం చేసేవాళ్లే, రైతుల కోసం విపరీతమైన పోరాటాలు చేస్తారు. 5 సంవత్సరాల కాలంలో అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మన గుంటూరు జిల్లాలో మన నియోజకవర్గానికి వాళ్ళ ఎమ్మెల్యేనే, మళ్ళీ మనం కాదు, 1924 మధ్య ఎందుకు టెండర్ పిలవాలా, ఎందుకు శాంక్షన్ ఇలా? దానికంట టెండర్ పిలవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట. దోచుకోవడానికి మట్టికి అన్నిటికీ ఉంటాయి. మళ్ళీ మనం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక్క క్షణం ఆలోచన చేయకుండా గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం 369 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. త్వరలోనే టెండర్లు పిలుస్తారు. మనది వ్యవసాయం, మనకేం కావాలి? సాగునీరు కావాలి, మురుగునీరు వెళ్ళాలి, ఈ రెండే. అదే విధంగా మనకి డిఎంఎఫ్ నిధులు వస్తే 4,40,00,000 రూపాయలతో ఎప్పుడో పనికిరాని స్ట్రక్చర్లన్నీ పడిపోతే మనం దానికి నిధులు ఇప్పించాం. నెక్స్ట్ ఇయర్ కల్లా ఎన్ని పూర్తవుతాయి? ఇది అభివృద్ధి కాదు. రెండోది ఏంటంటే మా లక్ష్యం ఒకటే, పొన్నూరు పట్టణంలో సిమెంట్ రోడ్డు లేని రోడ్డు ఉండకూడదు. దానికోసం ఇంకా నాకు తెలిసి మహా అయితే కొద్ది రోడ్లు మాత్రమే ఉన్నాయి. 27 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ డబ్బులైనా, 15th ఫైనాన్స్ అయినా, సిఆర్డి అయినా రకరకాల నిధులు తీసుకొచ్చి రోడ్లు వేస్తా ఉన్నాం. నాకు మొన్న 27వ వార్డు, మరి బ్రహ్మాండంగా 27వ వార్డు వాళ్ళకి గతంలో ఎప్పుడు ఓట్లు వేశారు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక కల్వర్ట్ సరిగ్గా కట్టకపోవడం వలన దానిలో పడి కాళ్ళు ఎరగొట్టుకున్నాడంట. అది వాళ్ళ పాలన. మనం ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్లు కట్టాం, డ్రైన్లు కట్టాం. రేపు రాబోయే రోజుల్లో ఈ పట్టణంలో మురుగునీటి సమస్య లేకుండా, తాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్రతి వాళ్ళు కూడా సిమెంట్ రోడ్డు మీద నడిచే విధంగా చేయాలనే సంకల్పంతో మనం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. నేను కోరేది ఒకటే, రాజకీయం. మనం ఎన్ని చేసినా రాజకీయం చేయాలి, అవునా కాదా? ఎవరు మాట్లాడుతున్నారు? ఫైనల్ గా అదేంటే అభివృద్ధి అనేది మనం ప్రజలు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, నిలబడాలి, రాజకీయం చేయాలి. కానీ ఈ మధ్యన రాజకీయం మానేస్తున్నారు. దయచేసి నాయకులు రాజకీయం మానేస్తే ఏముండదు, ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 1924 మధ్యలాగా మీరు కొట్టుకొని మీరు తగాదలు పడి ఇవన్నీ వస్తే
1924లో మనం ఓడిపోయింది 1200 ఓట్లు. నేను ఈ రోజుకి ఇక్కడ నుంచి అని చెప్తా, ఎదుటాడి వల్ల నేను ఓడిపోవాలా, నా పక్క నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఓడిపోయా, దానిలో సందేహమే లేదు. నేను ఇప్పటికీ చెప్తా, ఏదన్నా విషయం ఉంటే నాకు వెంటనే చెప్పండి అని చెప్తా. సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, సరిదిద్దుకుంటా. పోస్ట్ మార్టం నాకు అసలు ఇష్టం ఉండదు. పోస్ట్ మార్టానికి నేను వ్యతిరేకం. అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చి తీరిగ్గా మీరు తీరిక చేసుకుని, ఈ మధ్యన ప్రతాళ్ళు ఒకటి అంటున్నారు, ఏంట్రా బాబు ఎందుకు చెప్పలేదంటే మీరు బిజీగా ఉంటారు. నేను బిజీగా ఉన్నానని నేను చెప్పాలి, నా సంగతి మీరు చెప్పడం కాదు. ఇది చాలా మంది దగ్గర అంట, ఏంట్రా బాబు ఎందుకు రాలేదు ఎందుకు చెప్పలేదంటే, ఏం లేదు సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు కదా అందుకని అంట. నేను బిజీగా ఉన్నాను అనేది నేను చెప్పాలి కానీ మీరు కాదు. నేను బిజీగా ఉన్నాననే నెపంతో మీరు చెప్పకుండా మీరు మానేస్తే నష్టం ఎవరికి? అందరికీ. అది గుర్తుపెట్టుకోండి. రెండోది నేను కోరేది ఏంటంటే, మనం చేసే అభివృద్ధికి మీ అందరూ బ్రాండ్ అంబాసిడర్లు కావాలని కోరుకుంటున్నా. నాకు నచ్చకపోతే నా మొహం మీద చెప్పండి, నేను స్వీకరిస్తా. కానీ బాధ్యత కలిగిన వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడితే దాన్ని వల్ల నష్టం చాలా ఎక్కువ జరుగుద్ది. అది మట్టికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. నేను చాలా మందికి నాకు నచ్చని నేను చెప్తున్నా, రేపు తెలిసినా నేను చెప్తా. నన్ను తిట్టుకున్నా పర్లేదు, తిట్టుకుంటే నాకు ఆ రోజుతోనే పోద్ది. నా పరోక్షంలో మీరు మాట్లాడే కంటే నా ప్రత్యక్షంలో నాకు చెప్పండి, నాకు చాలా ఆనందం కలిగించే అంశం. కష్టపడతా, ఎంతైనా పనిచేస్తా, ఎంతవరకైనా మీకు ఇబ్బంది ఉంటే మీకు అండగా నిలబడటానికి నేను ఉంటా. కానీ నేను కోరేది ఏంటంటే, ఇదేదో నా ఒక్కడిది కాదు, మనందరం కలిస్తేనే పార్టీ. తెలుగుదేశం పార్టీకి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. మనది కుటుంబం. అలాగే మనతో పాటు జనసేన ఉంది, మొన్న ఎన్నికల ముందు మనం కలిసి పనిచేసాం. అలాగే మనకి బీజేపీ ఉంది. బీజేపీ కానీ జనసేన కానీ మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. తప్పనిసరిగా మనం రేపు స్థానిక సంస్థల్లో కూడా మనందరం కలిసి పనిచేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ మధ్యన మన నియోజకవర్గంలో కూడా 2-3 సంఘటనలు జరిగినాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం, రాజకీయం తర్వాత కులాన్ని పూయటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేరస్తులకి కులం లేదు. ఫస్ట్ మర్డర్లు చేసేవాడికి, మానభంగాలు చేసేవాడికి, దౌర్జన్యం చేసేవాడికి కులం ఏంటి, మతం ఏంటి? ప్రజలు అధికారం ఇచ్చింది దాన్ని అరికట్టడానికి, కులంతో కాదు. అలాగే వైకాపా నాయకులు రాజకీయంగా పోరాటం చేయలేక కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. పైగా మహిళలను తీసుకొచ్చి ముందుకు పెడతారు. ఇక్కడ మా బాబురావు ఉన్నాడు, ఒకసారి రావాలి మా బాబురావు, ఒకసారి ఇటు రావాలి, ఇటు రా. రెండు 2019-24లో అధికారాన్ని కోల్పోయినప్పుడు తొలి వేటు పడింది ఎవరి మీద? బాబురావు మీద. అవునా కాదా? ఎక్కడా పొలంలో కొట్టి పడేశారు. మళ్ళీ వెళ్ళి ట్రాక్టర్ మీద తీసుకొచ్చి మనం రమేష్ హాస్పిటల్కి వెళ్ళి ఆ రాత్రి అంతా ఏమవుద్దా అని నిద్రలేని రాత్రులు గడిపాం. నిజమా కాదా? మరి దాన్ని మర్చిపోయి వాళ్ళ అబ్బాయి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి ఉంటే పక్కన 5 నాయకులు వచ్చి వాళ్ళు కొడతారని వచ్చారనే దీంతో ఒక సంఘటన జరిగితే 10 రోజులు, పాత రోజుల్లో మన గ్రామ ఫోన్ రికార్డు ఉంటుంది, అదే తిరుగుతూ ఉంటుంది. 10 రోజులు రోజుకు ఒక నాయకుడు వస్తారు వేషం వేసుకొని వచ్చి, అసలు ధూళిపాల నరేంద్ర అంత కిరాతకుడు ఎవడు లేడు. ఇదేదో మద్దర్లు మానభంగాలు పేటెంట్ ఉన్నాళ్ళు, వాళ్ళేమో నీతులు చెప్తున్నారు. ఆ రోజు మరి బాబురావుని కొట్టి పడేసినప్పుడు మీరు చెప్పే నీతులు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా. బాబురావుది ప్రాణం కదా, ఏమన్నా ప్రాణం ఏమన్నా తేడా ఉంటుందా?
మరి మీరు ఆ రోజు నిర్దాక్షిణ్యంగా కొట్టి పొలంలో పడేసి చనిపోయాడని వదిలేసి వెళ్ళి ఇవాళ మీరు నీతులు చెప్పడం ఏంటి? ప్రతి చిన్న అంశాన్ని తీసుకొని రాజకీయం చేయటం దానికి పొలం. నాకు మొన్న ఒకటి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను ఒకటే కోరుకుంటా ఉంటా, ఈ నియోజకవర్గంలో ఉపాధి రావాలి అనేది. ఏ విధంగా అయితే 46 మందికి డిఎస్సి ఉద్యోగాలు వచ్చినాయో, మరి ఈ మధ్యన ఒక చిన్న సంఘటన, ఇది నా పేపర్ కాదు, సాక్షి పేపర్. ఎందుకు చెప్తున్నానంటే, సాక్షి పేపర్లో మా డైరీకి బకెట్లు తయారు చేసేవాళ్ళు ఫ్యాక్టరీ పెడతా అన్నారు. నేనేం చెప్పానంటే, నువ్వు ఎక్కడో పెడితే నాకేంట్రా బాబు ఉపయోగం, నా నియోజకవర్గంలో పెట్టు, కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. కట్టారు. ఏ పొలంలో అయినా కిందకి మీదకి వెళ్ళే దారి పంచాయతీ ఉంటుంది. ఎప్పుడైనా పంచాయతీ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆ పంచాయతీ మాట్లాడుకునే దాన్ని తీసుకొచ్చి సాక్షిలో వాళ్ళే వేస్తారు, వాళ్ళే నిలబెడతారు, వాళ్ళే ఫోటో వేస్తారు, వాళ్ళ పేపరే కాబట్టి వాళ్ళే వేస్తారు. వాళ్ళే వేసి మళ్ళీ వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే పెడతారు. ఏమని? కాపులకు అన్యాయం జరిగింది అంటే. దీనిలో ఒక ఆయన కమ్మ, ఆయన అడిసిమల్ నరసింహరావు అనే కమ్మ, ఇది పెట్టి కూడా కాపులకు అన్యాయం ఉందని చెప్తాడు. అది వాళ్ళ దౌర్భాగ్యం. ప్రతిదీ కులం 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 అండి. ప్రజా సమస్యలు ఏది చెప్పినా వినటానికి మేము సిద్ధం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఆ సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత మాది. దానిలో రాజీ పడే సమస్య లేదు. దానిలో వైకాపా వాడు చెప్పాడా, కాంగ్రెస్ వాడు చెప్పాడా, బీజేపీ వాళ్ళు చెప్పారా, జనసేన వాళ్ళు చెప్పారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారా అని కాదు. ఎవరు చెప్పినా ప్రజలకు ఇచ్చిన సమస్య పరిష్కారం చూపే బాధ్యత మాది అని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తాం. ప్రజలు అధికారాన్ని ఇచ్చిందే దానికోసం. నిన్న మొన్న మనం చూసాం, ఇప్పుడు వడ్లమూడి రోడ్డు వైడెన్ చేస్తున్నారని చెప్పారు. నేను లీడర్లందరినీ పిలిచాను, అరే బాబు గ్రావెల్ వచ్చుద్ది, పొలాలకు డొంకలు కావాలంటున్నారు కదా, ప్రతి ఊర్లో ఒకటి ఫైనలైజ్ చేయండి అని చెప్పి సేకూరు దగ్గర మొదలుపెట్టి నారాకోడూరు వరకు ఊరుకో డొంకన వేద్దామని చెప్పారు. డొంకగా బ్రహ్మాండంగా మట్టి వస్తుంది, డొంకలు తోలుకున్నారు. మీలాగా కనుక డబ్బు మీద నాకు వ్యామోహం, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే R&Bలో ఫ్రీ వచ్చే గ్రావెల్ని నేను ఎవరికో అమ్ముకొని నేనే డబ్బులు తీసుకునేవాడిని కదా. ఆ కర్మ మాకు పట్ల వచ్చిన ప్రతి అవకాశం ఏదైనా ప్రజలకి ఏం చేయాలి అనే తలంపుతో ఆలోచన చేసే మనస్తత్వం మా తండ్రి మాకిచ్చాడు. అదే వడ్లమూడి గ్రామంలో వడ్లమూడి ఒక చెరువు వచ్చింది, నా కుప్రావు ఒక చెరువు వచ్చింది. వడ్లమూడి గ్రామంలో చెరువుతో వచ్చిన గ్రావెల్తో ఈద్గాకు మట్టి దోలారు, పొలాలు వెళ్ళే డొంకలో దోలారు, శ్రీరంగ పొలం వెళ్ళే రోడ్డుకి దోలారు. కానీ సాక్షులు ఏంటి? శ్మశాన వాటికలకు మట్టి దోలారు, అన్నిటికీ దోలారు. కానీ సాక్ష్యాలు ఏం చేస్తారు? దీనిలో దోపిడీ. అక్కడ గ్రావెల్ ₹1 అమ్మల. ఎక్కడ గ్రావెల్ అనేది, నేను ఈ మధ్య నన్ను ఎవడ అడిగినా దండం పెట్టి చెబుతున్నా, మీరు మీ చేలో మట్టి మీరు దోలుకోవాలన్నా కాగితం పెట్టండి రా బాబు, MRO నుంచి ఇప్పిస్తానని. మనం ఏ అవకాశం వచ్చినా ప్రజలకి ఏం చేస్తామనే దాని మీదే మనం నడుస్తాం. కాబట్టి నేను కోరేది ఒకటే, అందరినీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా 2024 ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే మా విజయం కోసం పనిచేశారో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ మెట్టు మనం ఎక్కింది, ఇంకా 3 మెట్లు ఉన్నాయి. 3 మెట్లు ఎక్కాలంటే 2029 టార్గెట్ 2029 మంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ 2వ మెట్టులో మనకి ఈ అభివృద్ధిని సాధించే దానిలో సహకరించిన అధికార యంత్రాంగాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఎవరైనా అధికారులను కోపడితే పని జరగకపోవటం మూలన, పని జరగటలేదన్న బాధతో, ఆవేదనతో తప్పితే ఇంకో విధంగా కాదు. చాలా రెవెన్యూ సమస్యలకి నేను ఇక్కడ నుండి చెప్తా, రేపు రాబోయే రోజుల్లో
22A కిందన్న ఏదైతే పేదలు దళితుల యొక్క పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు నేను మొన్నే చూసా, 7,000 కుటుంబాలు ఉన్నాయి. 1, 2 కాదు, 7,000 కుటుంబాలు 22A కింద ఇళ్ల పట్టాలు ఉన్న కుటుంబాలు. మా టార్గెట్ ఒకటే, రాబోయే 6 నెలల కాలంలో ఆ స్థలంలో ఉంటున్న ప్రతి వాళ్ళకి అధికారిక పూర్వమైన హక్కు ఇచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 7,000 కుటుంబాలు. అదే విధంగా చాలా మంది నన్ను అడుగుతారు, మా పిల్లలు కూడా అడుగుతారు, ఇది మన చేబ్రోలు బ్రిడ్జి. ఎందుకంటే వీళ్ళ పాపాలు మామూలు పాపాలు కాదు, వాళ్ళని సరిచేయాలంటే జీవితకాలం పట్టేటుంది. డిజైన్లో లోపం మూలన్న మీరు పక్కన తగ్గి ఉంటారు. అది ఫౌండేషన్ కోసం కింద ఇది చేసి చేయాలంటే నీళ్లు వస్తున్నాయి, చేయలేకపోతా ఉన్నారు. డిజైన్లో తప్పు మూలన దాని భారం ఇంకొక 25 కోట్లు పెరుగుతుంది. దాన్ని ప్రభుత్వానికి పంపించాం, దాన్ని కూడా తీసుకొస్తాం. ఈ లోపు ఏదైతే గత డబ్బులు ఉన్నాయో దాంతో ఉన్న ఫైల్స్ అన్ని పూర్తి చేసి దాని మీద కాలం మీద నిర్మాణం పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాబోయే 1.5 సంవత్సరాల కాలంలో ఆ బ్రిడ్జిని పూర్తి చేసి మనం ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ వేదిక మీదుగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో నగర్ ఒకటి, షాదీఖానా నాకు బాగా గుర్తు. ఎలక్షన్స్ రాగానే పోగవుతారు. షాదీఖానాకి 25 లక్షలు ఇచ్చేస్తున్నారని రాత్రిపూట చెప్తారు. పని మొదలవుతుంది 25 లక్షలు. 5 సంవత్సరాల్లో ఒక కిటుకు పెట్టల. కానీ మనం వచ్చిన తర్వాత 2.5 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చాం. 1 నెల రోజుల్లో దానికి టెండర్ పిలుస్తాం. 6 నుంచి 8 నెలల కాలంలో దాన్ని పూర్తి చేస్తాం. 3వ సంవత్సరం లోపు దాన్ని ప్రారంభించుకునే విధంగా ముందుకెళ్తాం. ఆటో నగర్ కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ చెప్తే అడగటం జరిగింది. దానికి భూసేకరణ చేస్తాం, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. తప్పనిసరిగా రైతుల దగ్గర నుంచి కాన్సెంట్ తీసుకొని ఆటో నగర్ నిర్మాణాన్ని కూడా 2029 నాటికి మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, మరి వాళ్లే 5 సంవత్సరాలు ఉన్నారు, 4 పైపులు తీసి అటేశారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మీరే కదా కులం గురించి మాట్లాడే నాయకత్వం మీది, కులానికి ప్రాతినిధ్యం వహించే నాయకులు మీరు. కాపులు ఎక్కువగా ఉన్న సుద్దపల్లి గ్రామానికి అది కల్పతరువు లాంటిది. 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలనే ఆలోచనే లేదు, శాంక్షన్ తీసుకురాలా. మళ్ళీ ఇప్పుడు త్వరలోనే నేను అనుకోవటం 1 నెల రోజుల్లోపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలకి రివైజ్డ్ శాంక్షన్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దాన్ని రాగానే టెండర్లు పిలిచించి పూర్తి చేసే బాధ్యత రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా గ్రామాల్లో కొన్ని పనులు ఉన్నాయి. నేను కోరేది ఒకటే, నిధుల సమీకరిస్తాం. అది పంచాయతీయా, మండలమా, ప్రభుత్వం అనేది కాదు. ఆ నిధులన్నీ సమీకరించి కావాల్సిన పనులు ముందుకు తీసుకెళ్తాం. చివరగా నేను అందరినీ కూడా విష ప్రచారాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నేను చెప్పా, ఫేక్ ప్రచారాలు ఫేక్ బతుకులు వాళ్ళు. నేను ఇందా చెప్పాను ఆ ఫ్యాక్టరీ గురించి. దానిలో ఇవాళ బ్రాహ్మణకోడూరు నుంచి, వెల్లలూరు నుంచి, చేబ్రోలు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి 80 మంది మహిళలు అక్కడ బతుకుతున్నారు. మళ్ళీ ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ వచ్చుది ఏంటి, ఎవడ పని చేసినా దుల్లిపాడు నరేంద్ర బినామీ. ఇది ఒక ట్యాగ్ లైన్. ఎస్, ఈ నియోజకవర్గంలో నాకు తెలిసిన ప్రతివాడు, ఫ్యాక్టరీ పెట్టగలిగే స్తోమత ఉన్నవాళ్ళు, నడిపే స్తోమత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని నియోజకవర్గంలో పెట్టమని కోరతారు. చాలా మందికి ఏంటంటే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే భయం.
నాకు కూడా చెప్పారు, ఎందుకంటే మీ హెడ్ క్వార్టర్ తెలంగాణ మార్చుకోవచ్చు కదా అని. నేను పుట్టింది ఇక్కడ, నేను పెరిగింది ఎక్కడ, నా నియోజకవర్గం ఇది. నా ద్వారా ఈ నియోజకవర్గంలో ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. నాకు తెలిసి మాకు అనుబంధంగా ఉన్న ప్రతి వ్యాపారాన్ని ఇక్కడ మొదలుపెట్టే విధంగా చేస్తాం. కాబట్టి నేను కోరేది ఒకటే, దయచేసి నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మనం చేసిన అభివృద్ధికి చెప్పండి. ఎవరింట్లో వాళ్ళు పడుకుంటే నడవదు, అది మటుకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నాది కాదు అనుకుంటే ఏది మీది కాదు, చివరికి మీకు కూడా ఏముండదు. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చేసిన అభివృద్ధిని చెప్పండి. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో మీ నాయకుడుగా తల ఎత్తుకునే పని చేసే గానీ తల దించుకునే పని ఎప్పుడు చేయం. నేను బతికున్నంత కాలం చేయం, నేను తెలియజేస్తా ఉన్నా. బతికున్నంత కాలం నేను చెయ్యం. మా నాన్న మాకిచ్చింది మీ అందరి అభిమానం, ప్రేమ. మేము యుద్ధం చేశామంటే ఆ అభిమానం, ప్రేమ వల్లే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వచ్చినా కూడా చివరికి జైలుకి వెళ్ళినా వాటిని ఎదుర్కొని బయటికి రాగలిగామంటే, కోవిడ్ లాంటి సమయంలో అరెస్ట్ చేస్తే బయటికి భయపడే రోజుల్లో మీ అందరూ బయటకు వచ్చి అండగా నిలబడబట్టే దాన్ని అధిగమించి మేము పోరాడగలిగామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వైసీపీ ఫేక్ ప్రచారాలను తిప్పికొడదాం, కుల రాజకీయాలను తిప్పికొడదాం. అధికారం ఇచ్చింది మాకు వాళ్ళ మీద ప్రతీకారానికి కాదు, ప్రజలకి మంచి చేయడానికి ఇచ్చారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితుల్లోపు ఎవరైనా చేసుకోవచ్చు. ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించే మా ప్రభుత్వం మాది, మీలాగా అణచివేసే ప్రభుత్వం కాదు. కాబట్టి పొన్నూరు నియోజకవర్గాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాల పాలన ప్రజలకి స్వర్ణయుగంగా మారే విధంగా మేము పనిచేస్తాం. అదే మేము ప్రజలకు ఇచ్చే మాట. మేము ఏదైతే అభివృద్ధిని చెప్తా ఉన్నామో అది మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. అందరి సహకారాన్ని కోరుతా ఉన్నా. ఈ 2వ మెట్లో ఇవాళ మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ, రేపు 3 సంవత్సరాల్లో మనం ఏదైతే చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యతగా పెట్టుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం మేము పనిచేస్తాం. మా బలం ఏంటి అంటే ప్రజలే మా బలం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరే మా బలం, ప్రజలే మా బలం. ఈ నియోజకవర్గంలో ఉన్న 2,40,000 మంది ప్రజల ఆశీర్వాదమే మా బలం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాది ఏ కులం అని అడిగితే మాది ప్రజా కులం, ప్రజల కులం మాది. మా కులాలు లేవు, ప్రజల తరపున మేము ఉంటాం. ప్రజా కులం మాది, ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం. ప్రజల తరపున ఏ యుద్ధమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై పొన్నూరు. టిక్కో ఇళ్ళు గురించి వచ్చినప్పుడు డబ్బులు కట్టి పాపం మాకు ఇల్లు లేదు, మా డబ్బులు ఏంటని అడిగారు. ఇవాళ దాదాపు 38 లక్షల రూపాయలు 36 మందికి 18 లక్షల రూపాయలు తిరిగి వాళ్ళు కట్టిన డబ్బులు అందిస్తున్నాం. టిక్కో ఇల్లు కూడా నేను చెప్పేది ఏంటంటే 100 మంది ఇళ్ళు ఇచ్చినాడు, బయట అద్దెలకు ఇచ్చారు. ఆ 100 ఇళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేయటమే కాదు, అవసరమో ఆ 100 ఇళ్ళు తిరిగిస్తాం. కాబట్టి దయచేసి దీనిలో ఏ నాయకులు కూడా జోక్యం చేసుకోవద్దు.